ఇమాజిన్ చేయండి, మీ ఇంట్లో ఒకరు చాలా రోజులుగా బెడ్ పైన ఉన్నారు. అతను సడన్ గా చనిపోతారు. మీరు చాలా బాధపడతారు, ఏడుస్తారు, వాళ్ళకి తిరిగి రారని యాక్సెప్ట్ చేయలేకపోతారు. కానీ అలా కాకుండా ఆ వ్యక్తి అసలు చనిపోలేదు, చనిపోయిన వ్యక్తి వేరే రియాలిటీలో ఇంకా బ్రతికే ఉన్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఆ ప్రపంచంలో అతనికి అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఇల్లు, జాబ్ మరియు మీరు కూడా. జస్ట్ డెత్ అనేది జరగలేదు అంతే. ఇది వినడానికి చాలా ఇల్యూషన్ లాగుంది, కానీ ఈ కాన్సెప్ట్ క్వాంటమ్ ఫిజిక్స్ లో ఒక ప్రిన్సిపల్ సూపర్ పొజిషన్ అని అంటారు. దీంట్లో ఒక పార్టికల్ ఒక టైమ్ లో మల్టిపుల్ స్టేట్స్ లో ఉండొచ్చు. ఈ థియరీ హ్యూ గ్రెవర్డ్ గారు రాసిన మెనీ వరల్డ్స్ నుంచి ఇన్స్పైర్డ్ అన్నమాట. అందులో ఏమంటున్నారంటే మనిషి అసలు ఎప్పుడు చావరు, మనం అంటే ఒక పార్టికల్ జస్ట్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తామంట. మనము జస్ట్ చావు సిచ్యువేషన్ లో కాన్షియస్ గానే ఉంటూ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అక్కడ యాక్సిడెంట్ అయిన వారు బ్రతకలేరు. వెంటనే ఎక్కడైతే మీరు బ్రతికి ఉన్నారో మన సోల్ అక్కడికి వెంటనే షిఫ్ట్ అయిపోతుందంట. ఒకవేళ ఈ సైంటిస్ట్ చెప్తున్న థియరీ రియల్ అయితే మనం చావుని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము. జస్ట్ ఎప్పుడైతే మన డెత్ వస్తుందో జస్ట్ ఒక చోట ఆఫ్ అవుతాం, ఇంకో చోట ఆన్ అవుతాం అంతే.